ఇప్పుడే లెక్కలు ఇచ్చిండ్రు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటివరకు వారి శాసనసభకు వచ్చింది 2 సార్లు అధ్యక్ష. వారికి పోయిన డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష 57,84,124 రూపాయలు అధ్యక్ష. శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ 1, 2023 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు ఈ దాదాపుగా 15 నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము, జీత భత్యాలు, శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష. తమకు తెలుసు కదా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వారు 57,84,124 రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష. 2 సార్లు ఇక్కడికి వచ్చింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష. ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్ళను ఇట్లా తయారు చేసి రేబీస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఇక సెక్యూరిటీలు ఇవన్నీ మళ్ళీ అది సపరేట్గా నేను చెప్పదలుచుకున్న, వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. సరే, కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు. సరే, అది సహజం, అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్ళకు చుట్టూతా పోలీసు పహారాల మధ్య అధ్యక్ష. సరే, అది వారి సమస్య అనుకోండి, నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. సో